అధునాతన సాంకేతిక పరిశోధనాత్మక విద్యకు నిలయం ఏది అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ విలువలతో, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో, అధునాతన ల్యాబ్ సౌకర్యంతో పాటుగా NAC A++ హోదా కలిగి మరియు యూజీసీ చే గుర్తింపు పొందిన కేటగిరీ 1 హోదాతో మీ ముందుకొస్తోంది కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. ఈ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే కేఎల్ యూనివర్సిటీకి మాత్రమే 100% ప్లేస్మెంట్స్ ఎందుకు సాధ్యపడుతున్నాయి, ఎలా సాధ్యపడుతున్నాయి, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ప్లేస్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్లో. కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ లో నిర్వహిస్తున్న బిజినెస్ స్కూల్ గురించిన డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కె కోటేశ్వరరావు గారు, డైరెక్టర్ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కూడా సబ్జెక్ట్స్ ఇస్తూ ఉన్నారు కదా, బిజినెస్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటండి? యాక్చువల్గా 2018-19లో ఈ హైదరాబాద్ క్యాంపస్ అనేది ప్రారంభించారు. 2018-19లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి యూజీ లెవెల్లో BBA, పీజీ లెవెల్లో MBAతో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతము ఆ కేఎల్ బిజినెస్ స్కూల్ అనేది జాతీయ స్థాయిలో గుర్తింపబడిన బిజినెస్ స్కూల్గా ఉన్నది. దాన్ని 2021లో దాని పేరుని మారుస్తూ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్గా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టామండి. అంటే ఏ బిజినెస్ స్కూల్ అయినప్పటికీ కూడా వచ్చే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా మనం ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేయాలి. ఓకే. అవసరాలు అంటే ఇక్కడ సాధారణంగా 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి, ఉద్యోగ నిమిత్తం వచ్చేవాళ్ళు, పూర్తిగా ఉద్యోగ నిమిత్తం వచ్చేవాళ్ళు. 2, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కోసం వచ్చేవాళ్ళు, అంటే తమంతట తామే ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా మరికొందరికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు 2వ కేటగిరీ. ఇక 3వ కేటగిరీ, అది యూజీ లెవెల్ ప్రోగ్రామ్ అయినట్టయితే నెక్స్ట్ లెవెల్కి, అంటే పీజీ ప్రోగ్రామ్స్కి లేదా పీజీ చదువుకోవటానికి వెళ్ళాలనుకునేవాళ్ళు, అట్లాగే పీజీలో ఉండేవాళ్ళు PhDకి కానీ MSకి కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఈ 3 కేటగిరీలని దృష్టిలో పెట్టుకుని మేము ఈ 2021లో అనేక రకాలైన ప్రోగ్రామ్స్ని ప్రారంభించామండి. ముఖ్యంగా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 2021 నుంచి ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని 4 సెంటర్స్తో మొదలు పెడుతున్నామండి. ఓకే. అందులో ఒకటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సెంటర్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. 2, సెంటర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్. 3, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ కన్సల్టెన్సీ. అది ఒకటి. ఓకే. 4వది సెంటర్ ఫర్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ విత్ ఏ ఫోకస్ ఆన్ ది కెరియర్ మేనేజ్మెంట్ సర్వీసెస్. మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ముఖ్యంగా ఇండియాలో చాలామంది విద్యార్థులు ప్లేస్మెంట్ని దృష్టిలో పెట్టుకుని వస్తారు. సో ఆ విధంగా చూసినప్పుడు మేము ప్లేస్మెంట్కి ఫోకస్ ఎక్కువ ఇవ్వాలి. అందుకనే మేము దానికి ఒక ప్రత్యేకమైన సెంటర్ని పెట్టాము. అదే సెంటర్ ఫర్ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాము. అది ఉన్న విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకే కాకుండా ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ని కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. మా ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ని మేము 4 లెవెల్స్లో ఇతర యూనివర్సిటీలకి, ఇతర ఆర్గనైజేషన్స్కి తో
మేము టైఅప్ పెట్టుకుని ఎంఓయూలు చేసుకున్నామండి. మొట్టమొదటి లెవెల్లో ఏంటంటే ఫౌండేషన్ పార్ట్నర్షిప్స్ అని అంటున్నాం, లేదా ఫౌండేషన్ అసోసియేట్స్ అంటున్నాం అనమాట అండి. మా ఈ గ్లోబల్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూట్స్ యూనివర్సిటీతో ఫస్ట్ లెవెల్లో అంటే ఫౌండేషన్ లెవెల్లో మేము వాళ్ళతో టైఅప్ పెట్టుకున్నాం. సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి ఇతర యూనివర్సిటీస్తో పెట్టుకున్నాం. అదేంటంటే మెంటరింగ్ అసోసియేట్స్ అంటున్నాం. అట్లాగే థర్డ్ లెవెల్ వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మేము బీకామ్ ఆనర్స్ అనే కొత్త ప్రోగ్రాము, అట్లాగే ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనే కొత్త ప్రోగ్రాము జాయింట్గా మేము చార్టెడ్ అకౌంటింగ్ ఫౌండేషన్తో టైఅప్ పెట్టుకున్నాం. అట్లాగే ఈ ఎఫ్ఎండ్ఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంఎస్సి ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనే దాన్ని కూడా మేము సిపిఏ అనే సంస్థతో టైఅప్ పెట్టుకున్నాం అనమాట అండి. అట్లాగే వీళ్ళ ప్లేస్మెంట్ చేయాలి అని అంటే కొన్ని సంస్థలతో మేము సర్వీస్ ఆర్గనైజేషన్స్ కింద పెట్టుకున్నాము. దాంట్లో నెంబర్ ఆఫ్ సంస్థలు ఉన్నాయి. అందులో మీరు శాప్ అనొచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ చేసే ఆర్గనైజేషన్స్తో మేము టైఅప్ పెట్టుకున్నాం అనమాట అండి. సో ఇక ప్రోగ్రామ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ అని అన్నాము. అందులో ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో యూజీ లెవెల్లో మేము ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ ఏంటి? ముఖ్యంగా బీకామ్ ఆనర్స్ అనేది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్. అంటే చాలామంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్పిరేషన్స్తో వచ్చే వాళ్ళు ఉంటారండి స్టూడెంట్స్. అందులో ఎక్కువ శ్రమ లేకోకుండా డిగ్రీ పొందాలి, ఏదో వచ్చిన ఉద్యోగాన్ని అందుకోవాలి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం బీకామ్ ఆనర్స్ రెగ్యులర్ అనే ఒక ప్రోగ్రామ్ని ఆఫర్ చేశామండి. అట్లాగే బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది ఇందులో నార్మల్గా అకౌంటెన్సీ అనేది నార్మల్ ప్రొఫెషనల్ స్కిల్స్తో ఉండేది. ఇక్కడ అడ్వాన్స్డ్ స్కిల్స్తో కంప్యూటర్ ఎయిడెడ్ అకౌంటెన్సీ అనేది ఎట్లా ఉంది. సో ఇఫ్ యూ టేక్ ది ఫస్ట్ స్టెప్ టాలీ. టాలీ అనేది ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ది అకౌంటింగ్ ఫంక్షన్స్ అన్నమాట. సో దాంతో అనుసంధానం చేసి మేము కంప్యూటర్ అప్లికేషన్స్ పెట్టామండి. అట్లాగే బీకామ్ ఆనర్స్ విత్ సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీతో అనే సంస్థతో మేము టైఅప్ పెట్టుకుని ఆ డిగ్రీని ఆఫర్ చేస్తున్నాము. అట్లాగే బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ, దాంతో కూడా మేము టైఅప్ పెట్టుకున్నామండి. ఇట్లా 4 రకాలైన యూజీ లెవెల్లో 4 రకాలైన ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కోర్సెస్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. అది బీకామ్ ఆనర్స్ రెగ్యులర్ అయినా, లేదా బీకామ్ ఆనర్స్ సిఏ అయినా, బీకామ్ ఆనర్స్ విత్ ఏసీసీఏ అయినా, బీకామ్ ఆనర్స్ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా కూడా అన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కామన్ కోర్సెస్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు బ్రాంచ్ ఆఫ్ అవుతారు. అంటే సిఏ వాళ్ళు సిఏకి వెళ్తారు, ఏసీసీఏ వాళ్ళు ఏసీసీఏ స్పెషలైజేషన్తో వెళ్తారు. అట్లాగే కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్స్కి వెళ్తారు. రెగ్యులర్గా నార్మల్గా ఉండే బీకామ్ ఆనర్స్ కోసం చదువుకునే వాళ్ళు దానికి వెళ్తారు. అట్లాగే అనేక రకాలైన సర్టిఫికేట్స్ ఈ డిగ్రీ చేస్తంతో పాటు వాళ్ళు అనేక రకాలైన సర్టిఫికేట్స్ని పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీరు బీకామ్ ఆనర్స్ విత్ సిఏ చేసేటప్పుడు బీకామ్ ఆనర్స్ డిగ్రీతో పాటు సిఏకి కావలసిన ఫౌండేషను, ఇంటర్మీడియట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తాము. అట్లాగే అనేక రకాలైన సర్టిఫికెట్స్ మేము
కోర్సెరా టైఅప్తో మేము ఇస్తున్నామండి. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ ఆడిటింగ్, సర్టిఫికేట్ ఇన్ పబ్లిక్ అకౌంటింగ్, లైక్ దట్ ఒక 5 సర్టిఫికెట్స్ సిఏ ద్వారా, అంటే బీకామ్ ఆనర్స్ డిగ్రీ ప్లస్ సర్టిఫికెట్స్ ప్లస్ సిఏ కావాల్సిన ఫౌండేషను ఇంటర్మీడియట్ లెవెల్స్లో ఉండే కోర్సెస్కి సంబంధించి మేము వాళ్ళకి అటువంటి ఫ్లెక్సిబుల్ యాక్టివిటీ మల్టిపుల్ సర్టిఫికేషన్స్తో ఇస్తున్నాం అన్నమాట. బీకామ్ ఆనర్స్ డిగ్రీలో ప్రవేశానికి సంబంధించి కొన్ని వివరాలు మీకు చెప్తానండి. అదేంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. అది ఎట్లాగూ అంటే 12th క్లాస్కి రిలేటెడ్ పాస్ అయిన విద్యార్థులు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏ స్పెషలైజేషన్తో అయినా, అది ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అట్లాగే +2 ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 1 సంవత్సరంలో కూడా డిగ్రీ వస్తుంది. అది ఎట్లాగూ అంటే ఎవరైతే డిగ్రీ లేదో వాళ్ళు సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ 2 కూడా కంప్లీట్ చేసి వాళ్ళకి డిగ్రీ కావాలి అని అంటే 1 ఇయర్లో డిగ్రీ వస్తుంది. అట్లాగే సిఏ ఓన్లీ ఫౌండేషన్ చేసి వాళ్ళు ఇంటర్మీడియట్ ట్రైనింగ్కి కావాలి అని అంటే 2 సంవత్సరాల్లో డిగ్రీ వస్తుంది. సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ చేయకోకుండా వాళ్ళు సిఏ ఆస్పిరేషన్తో వచ్చినప్పుడు 3 ఏళ్ళు డిగ్రీ ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ పాస్ అవుతే దానికి రిలేటెడ్ క్రెడిట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అట్లాగే సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయితే దానికి సంబంధించిన క్రెడిట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విధంగా డిగ్రీ 3 సంవత్సరాల పీరియడ్ ఉండే డిగ్రీ 1 సంవత్సరంలోనూ, 2 సంవత్సరాల్లోనూ, 3 సంవత్సరాల్లోనూ చేసుకునే అవకాశము, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక పీజీ లెవెల్కి వచ్చినట్టయితే ఎంకామ్ రెగ్యులర్ అండి, అట్లాగే ఎంకామ్ విత్ సిఏ, ఎంకామ్ విత్ సిపిఏ, ఎంకామ్ విత్ సిఎంఏ, ఇట్లా రకరకాలుగా స్పెషలైజేషన్స్తో ఇస్తున్నామండి. ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ కామన్ అండి, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి బ్రాంచ్ ఆఫ్ అవుతారు. ఇక్కడ కూడా అటువంటి ఫెసిలిటీ ఉందండి. సిఏ పాస్ అయిన వాళ్ళు, అట్లాగే ఇంటర్మీడియట్ సిఏ ఐసిడబ్ల్యూఏ పాస్ అయిన వాళ్ళు, సిఎస్ పాస్ అయిన వాళ్ళు, ఇట్లా పాస్ అయిన ఏసీసీఏ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా 1 సంవత్సరంలోనే డిగ్రీ వస్తుంది. వాళ్ళ క్రెడిట్స్ని మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఆ విధంగా పీజీ అనేది వస్తుందండి. అట్లాగే సిఏ ఫౌండేషను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫైనల్ కావాలని అనుకున్న వాళ్ళకి నేరుగా దాంట్లో ప్రవేశం ఇస్తామండి. ఇట్లా మేము సూపర్ డ్రీమ్ కంపెనీస్కి సంబంధించిన పొజిషన్స్కి ఎయిమ్ చేస్తూ వీళ్ళ స్కిల్ సెట్ అనేది దానిలో మేము డిజైన్ చేశామండి. దీనికి సంబంధించి కామర్స్కి సంబంధించిన వివరాలు ఇవి. మేనేజ్మెంట్ వివరాలకు సంబంధించి మా హెచ్ఓడి మేనేజ్మెంట్ చెప్తారండి. థ్యాంక్ యూ అండి. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్. నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు, ఈ మేనేజ్మెంట్ కిందకి ఏ ప్రోగ్రామ్స్ వస్తాయి? దీని ముందు వెళ్లే ముందు ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించి మేము ఎందుకు స్టార్ట్ చేయం ఫస్ట్ అంటే మాకు 4D అని ప్రిన్సిపల్ ఒకటి ఉందండి. డిజైన్. మనం ఏమనుకుంటున్నాం, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ లో మనం ఏ రకంగా డెలివర్ చేద్దాం అనుకుంటున్నాం, డిజైన్ చేస్తాం. డిజైన్ చేసిన తర్వాత దాన్ని డిస్కవర్ చేస్తాం మా టూల్స్ ప్రకారం. డిస్కవర్ చేసి దాన్ని డెవలప్ చేస్తాం, డెవలప్ చేసి డెలివర్ చేస్తాం. సో ఈ 4Ds పెట్టుకున్న తర్వాతనే మేనేజ్మెంట్ మనం ఏ రకంగా ముందుకెళ్ళచ్చు. ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం అడుగుతున్నాయి, మన స్టూడెంట్స్ కరికులం ప్రకారంగా మనం ఏం ఇంక్లూడ్ చేయొచ్చు, అబ్రాడ్కి ఎందుకు స్టూడెంట్ ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళని మనం ఎలా రీగెయిన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రిన్సిపల్స్ ప్రకారంగా మేము 2 ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. దట్ BBA అంటాం. యూజీ లెవెల్లో BBA ఉంది, అండ్ పీజీ లెవెల్లో MBA, అండ్ ఎంప్లాయీస్ కోసం అనేసి ఎగ్జిక్యూటివ్ MBA పెట్టాం. ఈ ఎగ్జిక్యూటివ్ MBA కూడా డేటా సైన్సెస్ మీద స్టార్ట్ చేశాం. అండ్ BBAలో
లాజిస్టిక్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్. అన్ని ఇండస్ట్రీలో ఏవి బూమింగ్ ఉన్నాయి, ఏవి శాలరీస్ ఎక్కువ వస్తుంది, మనము కార్పొరేట్ లీడర్స్ని ట్రైన్ చేయగలుగుతామా, మన ఫ్యూచర్ అంబిషన్స్ని స్టూడెంట్స్లో చూడగలుగుతామా అనే మోటుతోనే మా ప్రోగ్రామ్స్ ఎప్పుడు యూనిక్గా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కూడా మనం FLJ అనేసి ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ జర్నీ అనేసి వాళ్ళు వెళ్ళిన ఈ 2 years కానీ 3 years కానీ మాస్టర్ డిగ్రీ 2 years కానీ యూజీ డిగ్రీ 3 years కానీ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు హ్యాపీగా గెయిన్ చేసుకుంటూ బయటకు వెళ్ళాలని మా ఉద్దేశం. ఓకే, అంటే మిగతా యూనివర్సిటీస్తో పోల్చుకుంటే మీ యూనివర్సిటీ ఇస్తున్న ఫీచర్స్ని ఏ రకంగా డిఫర్ చేయొచ్చు అంటారు? మిగతా యూనివర్సిటీస్లో నేను కంపేర్ చేయను, కానీ మా యూనివర్సిటీ ఏమి ఇస్తుంది ఫస్ట్ అంటే ఒకటి యూనివర్సల్ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, మళ్ళీ గ్లోబల్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మా ప్రోగ్రామ్స్ వచ్చి కీప్ చేంజింగ్. ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సర్కమ్స్టాన్స్ తీసుకొని ఆన్లైన్ బేస్ ఎడ్యుకేషన్ పూర్తయింది, ఎక్కువ వస్తూ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 స్టార్ట్ అయింది. బ్లాక్ చైన్ అనేసి, డేటా సైన్సెస్ అని, అనలిటిక్స్ అనేసి దీనికి ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇలాంటి కోర్సెస్ మేము ప్రతి ఇయర్ మారుస్తూనే ఉంటాం. ఓకే, ఈ మార్పు రావడం వల్ల స్టూడెంట్కి కంపెనీస్కి గ్యాప్ దగ్గర అవుతూ వాళ్ళు ముందుకెళ్తారు. మా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే వాళ్ళకి ఏం కావాలి దాని ప్రకారంగా మనం ముందుకెళ్తాం. వీళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్స్ ఏమైనా ప్రిఫర్ చేయాలనుకున్నా ఒక 30 స్టూడెంట్స్ 40 స్టూడెంట్స్ ఉంటే ఆ ప్రిఫరెన్స్ ప్రకారం స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు దీనికి కూడా అంటే నా మేనేజ్మెంట్ కోర్సుల్లో కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారా? గ్యారంటీ ఇస్తున్నాం. వాళ్ళని ఎట్లా మీరు ఈ కంపెనీకి ఈ స్టూడెంట్ యాప్ట్ అవుతాడు అనేది ఎట్లా చూస్తారు? ఈ కెరియర్ పర్స్పెక్టివ్లో స్టార్టింగ్ సెమిస్టర్ నుంచి మన రిక్రూట్మెంట్ స్టార్టింగ్లోనే సెలక్షన్ ప్రాసెస్లో మనం డీటెయిల్ అనాలిసిస్ చేస్తాం స్టూడెంట్ని. ఓకే, వాడి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడి స్కోర్స్ ప్రకారంగా మనం మ్యాచ్ చేయొచ్చా, ఆ ప్రకారంగానే మనం కౌన్సిలింగ్ చేసుకుంటే స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మళ్ళీ అదే ప్రిఫరెన్స్ చూపించుకుంటూ స్టూడెంట్ ఇండస్ట్రీస్కి మాకు ఇలాంటి ఎబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారు సో మీరు తీసుకోవచ్చు అనేసి వాళ్ళు కూడా మేము స్టూడెంట్ పర్స్పెక్టివ్ వెళ్ళి ఇండస్ట్రీ కొలాబరేషన్ అయ్యి ఇండస్ట్రీ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటాం. ఓకే, అప్పుడు వాళ్ళపై 3 years జర్నీలో కూడా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఏ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. అండ్ ఇండస్ట్రీస్ కూడా ఆ ఏరియాస్ ప్రకారంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ట్రైన్ చేస్తాం. సో సర్టిఫికేట్ ప్రోగ్రామ్తో వాడి ఇంట్రెస్ట్ 2 మ్యాచ్ అయితే కంపెనీకి ఎక్స్పెక్టేషన్ లెవెల్కి రీచ్ అవుతాడు. ఓకే, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయితే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఈజీగా రావచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. Thank you. చూసాం కదండి, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం.